ఘనమైన మీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. ఘనమైన మీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి మీరున్నారని బ్రతుకుచుంటిని, తండ్రి మీరున్నారని బ్రతుకుచుంటిని. నా కొరకు మీరు, మీ కొరకు నేను, నా కొరకు మీరు, మీ కొరకు నేను, నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను, నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను. మీరుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు వద్దయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు వద్దయ్యా. మీరే మీరే నా ప్రాణము, మీరే మీరే నా సర్వము. నాన్నే నాన్నే నా ప్రాణము, నాన్నే నాన్నే నా సర్వము. నాన్నే నాన్నే నా ప్రాణము, నాన్నే నాన్నే నా సర్వము. క్షరమైన మీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. క్షణమైన మీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి మీరున్నారని బ్రతుకుచుంటిని, తండ్రి మీరున్నారని బ్రతుకుచుంటిని, తండ్రి మీరున్నారని బ్రతుకుచుంటిని. నా కొరకు తండ్రి, తండ్రి కొరకు నేను, నా కొరకు డాడీ, డాడీ కొరకు నేను, నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను, నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను. ఈ ఒక్క లైన్లోనే హృదయం కదలాలి, ఈ ఒక్క లైన్లో దేవుని స్పర్శను అనుభవించాలి, ఈ ఒక్క లైన్లోనే నీ హృదయం పులకరించిపోవాలి. నా కొరకు నాన్న. ఎవరు నిన్ను ప్రేమించారు? నిన్నుగా ప్రేమించేది ఎవరు? ఎవరు నిన్ను రక్షించారు? ఎవరు నీకు సహాయం చేశారు? నీ లోపాలు చూడకుండా, నీ పాపాలు చూడకుండా నిన్ను ప్రేమించే ఏకైక బంధం యేసయ్యా. నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను, నా కొరకు నాన్న, నాన్న కొరకు నేను. మీరుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు వద్దయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు వద్దయ్యా, మీరుగాక ఎవ్వరు నాకు వద్దయ్యా, మీరుగాక ఎవ్వరు
మీరే మీరే నా ప్రాణము మీరే మీరే నా సర్వము నాన్నే నాన్నే నా ప్రాణము నాన్నే నాన్నే నా సర్వము. మీ స్థానాన్ని దొంగిలించే మనిషి నాకు వద్దయ్యా. ఒకవేళ మీకంటే ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే ఆ మనిషి నా దగ్గర నుంచి తీసేసుకోండి తండ్రి. ఒకవేళ మీకంటే ఎవరినైనా దేనైనా ఎక్కువ ప్రేమిస్తే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తండ్రి, అవి నా దగ్గర నుంచి తీసేసుకోండి తండ్రి. మీ స్థానం ఎప్పుడు గొప్పగా ఉండాలి. నా హృదయంలో మొదటి స్థానం మీకే ఉండాలి. మొదటి ప్రేమ మీకే చెందాలి. మొదటి ఘనత మీకే చెందాలి. నాన్న, నా కన్నీరు తుడిచింది మీరు, నా గాయాన్ని కట్టింది మీరు, నా జీవితానికి అర్థం చెప్పింది మీరు. ఆకలేస్తుంది నాన్న అంటే భోజనం పెట్టింది మీరు, భయం వేస్తుంది నాన్న అంటే అండగా నిలిచింది మీరు. అందరూ నన్ను వెలివేశారు నాన్న అంటే ఆశ్రయంగా నిలబడింది మీరు. ఎలా మర్చిపోతానయ్యా? మీరు చేసిన వాటిని ఎలా మర్చిపోతాను నాన్న? నా పాపాన్ని అందరూ అసహించుకుంటే నన్ను అసహించుకున్న ఏకైక నన్ను ప్రేమించిన తండ్రి మీరు, నాకు దారి చూపించిన కాపరి మీరు. ఎలా మర్చిపోతానయ్యా? గమ్యం తెలియక అల్లాడిపోతున్నప్పుడు చేయబట్టుకుని నాకు గమ్యాన్ని చూపించింది మీరు. శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు అయ్యా నా పక్షాన్ని యుద్ధం చేసింది మీరు. అయ్యా మీ చాటున దాచింది మీరు. నా దాగు చోటు మీరే నాన్న. నాలో ఉన్న దురాత్మలు నన్ను బదిలించినప్పుడు నన్ను విడిపించింది మీరు. నాకు శక్తినిచ్చింది మీరు, బలం ఇచ్చింది మీరు, ఆదరణ ఇచ్చింది మీరు. సమస్తం మీరు అయి ఉన్నారు యేసయ్య. మీరు మాత్రమే నాకు సమస్తం అయి ఉన్నారు తండ్రి. నాకెవరు వద్దయ్యా. మీ స్థానంలో ఏ మనిషి వద్దు, ఏ వస్తువు వద్దు. ఒకవేళ ఎవరైనా ఉంటే తీసేసుకోండి తండ్రి, మనస్ఫూర్తిగా చెప్తున్నానయ్యా. మీ స్థానం ఎప్పటికీ అలాగే ఉండాలి తండ్రి. ప్రథమ స్థానం, ప్రథమ ప్రేమ, ప్రథమ ఆనందం మీకే ఇవ్వాలి తండ్రి. నా ప్రతి ఆనందం, ప్రతి బాధ మీతోనే పంచుకోవాలి నాన్న. ఈరోజు నన్ను మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం మీరు. ఈరోజు నేను గౌరవించబడుతున్నానంటే దానికి కారణం మీరు. ఈరోజు నేను ఘనపరచబడుతున్నానంటే దానికి మూలం మీరే తండ్రి. ఈరోజు నేను పోషించబడుతున్నానంటే దానికి కారణం మీరే తండ్రి. ప్రశాంతంగా పడుకుంటున్నారంటే దానికి కారణం మీరే యేసయ్యా. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.